నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇలా కూర్చుంటాను మొదట వెళ్ళగానే. అంటే గురువుగారు నేను ఎక్కువ మాట్లాడను, మీరు మాట్లాడింది నేను వింటాను. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎంత మౌనం పాటించాలో వాడికి తెలుసని గుర్తు. అందుకే ఇప్పటికీ దేవతా స్వరూపాల్లో హనుమ ఒక్కరే ఇలా పెడతారు. ఆజ్ఞాపాలక హనుమ అని రామచంద్రమూర్తి దగ్గర ఉంటే ఇలా ఉంటారు హనుమ. మీరు ఇప్పటికీ తిరుపతి వెడితే తీర్థం ఇచ్చే దగ్గర చూస్తే ఇలా పెట్టి ఉంటారు. క్యాలెండర్లు కూడా వచ్చాయి ఆ మధ్య, అందులో ఉంటారు ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇలా పెట్టుకుని ఉంటారు, ఇలా నిలువుగా పెట్టి ఉంటారు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు. మనిషి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అందుకే ఒక నోరు రెండు చెవులు. ఇది లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది. అందుకే మీరు చూడండి, చెయ్యి వేరుగా ఉంటుంది, నోరు వేరుగా ఉంటుంది. మిగిలిన ప్రాణులకి చెయ్యి ఇలా అడ్డం పెడితేనే తెలుస్తుంది. ఏనుగు ఒక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది. నోరు కిందకు ఉంటుంది, తొండం అడ్డంగా ఉంటుంది. దాని తొండమే దానికి చెయ్యి అయినప్పుడు, తొండం అడ్డంగా ఉంది అంటే చెయ్యి అడ్డంగా ఉందా లేదా? నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నటువంటి ప్రాణి ఎవరు? తనంత తానుగా ఏనుగొక్కటే. దంతములు రెండు పక్కకి ఉంటాయి, అవి నవలనానికి పనికిరావు. అంటే తినడం కోసం దంతాలు కాదు, మాట్లాడడం కోసం నోరు కాదు. బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత తరించు. ఇది లోకానికి సందేశం ఇచ్చేటటువంటిది. సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం తనంత తానుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు. అందుకే ఏనుగు ముఖానికి అంత గొప్పతనం ఉంది. మహాదంతి వక్త్రాపి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు. అందుకే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా. ఎందుకని? నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి. ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి. నేను ఇక్కడికి వచ్చాననుకోండి, మాట్లాడకుండా కూర్చోకూడదు. నేను మాట్లాడినంతసేపు ధారాళంగా మాట్లాడాలి. నేను రేపు ఉద్యోగం చేయడానికి వెళ్ళాను అనుకోండి, నిశ్శబ్దంగా కూర్చుని నా పని నేను చేసుకోవాలి. అక్కడికి కూడా వెళ్ళి నేను వినాయక వైభవం చెప్తానండి అన్నాను అనుకోండి, నువ్వు ఉద్యోగంలోకి రావద్దని చెప్తారు కదా. ఎక్కడ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అంతేకాని అన్ని వేళలా ఒకలా ప్రవర్తించకూడదు. అదే పనిగా మాట్లాడుతూ ఉండకూడదు మనిషి. అది చాంచల్య బుద్ధి. మనిషి తొందరగా పాడయ్యేది, ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునేది దేనివల్ల అంటే మాటల వలననే మూట కట్టుకుంటాడు. ఎందుకంటే మాటకి లౌల్యం ఉంటుంది, అందులో ఒక సంతోషం ఉంటుంది. అవతల వాడిని వెటకారం చేసి మాట్లాడడంలో ఓ సంతోషం ఉంటుంది. అదే పనిగా వెటకారం ఆడుతున్నాడు అనుకోండి, పాపం మూట కట్టుకుంటాడు. ఎక్కువ పాపం దేనివల్ల మూట కట్టుకుంటాడు అంటే మాటల చేత మూట కట్టుకుంటాడు. అందుకే దోషం దొల్లకుండా ఉండాలి అంటే తక్కువ మాటలు మాట్లాడాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. పైగా వేదం ప్రమాణవాక్కు మనకి. ఆ వేదం 84 లక్షల జీవరాశుల్లో 3 ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది. ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది. ఏ కారణం చేత వీళ్ళు ముగ్గురు గొప్పవారు అని అడిగారు. అడిగితే వేదం ఈ ముగ్గురు ద్వైపములు అంది. ద్వైపం అంది. ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే 2 అంచెలలో తీసుకోవాలి. ఒకరికి ఇచ్చేయాలి అంటే ఒక అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములు అంటారు. తప్ప ఒక అంచెలో లోపలికి పుచ్చుకుని ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో ఇచ్చిందనుకోండి హీనప్రాణి అని గుర్తు. 2 అంచెలలో లోపలికి పుచ్చుకొని ఒక అంచెలో బయటికి ఇచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో 3 ఉన్నాయి. 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు, 4 లేదు. నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది ఈ మాట. ఎందుకని? నేను అన్నం తినాలనుకోండి, లేకపోతే నేను పండు తినాలనుకున్నాను అనుకోండి, ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి. 1 తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెల్లో కదా పుచ్చుకుంటున్నాను. అన్నం తినాలి,
చేయి పెట్టి అన్నం ముద్ద తీయాలి, అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. రెండంచెలు. నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి, నేను ఇలా తీసుకోవాలి, నా దగ్గర పెట్టుకోవాలి. రెండంచెలు. పుచ్చుకోవాలంటే రెండంచెలు, ఇవ్వాలంటే నేను మీకు పండిచ్చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా తీసి ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు ఒక్కంచే, పుచ్చుకోవాలంటే రెండంచెలు. అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే రెండే. కోతి అంతే, చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది, అదే కాలుగా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే, తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలం తీసి ఇలా ఇచ్చేస్తుంది. ఇవ్వడం ఒక అంచె, పుచ్చుకోవడం రెండంచెలు. అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో చెప్పేటటువంటివి, అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రాణులు, అటువంటి శరీరాలు ఈ రెండంచెలలో పుచ్చుకునేవి, ఒకంచెలో ఇచ్చేవి 3 ప్రాణులే. అందులో ఏనుగు ఒకటి. అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది, ద్వైపం కాబట్టి. అందుకని మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. అంతేనా? కాదు, మహాదంతి అంటే పెద్ద ఏనుగు. ఏనుగు ముఖాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ చూశారనుకోండి. అందుకే పూర్వం మహారాజుల ఇంటి ముందు ఎప్పుడు కూడా ఏనుగులు నిలబడి ఉండేవి. ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు, మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తుంటాయి. రావణాసురుడు పరమశివుడి మీద స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి దానికి ఫలశ్రుతి చెప్పాడు. ప్రతిరోజు ప్రదోష వేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తుంటాయన్నాడు. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు, ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది. అంత గొప్పది ఏనుగు. ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు. ఎందుకని? ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతాడు. ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిరిగింపు చేస్తారు. గజారోహణం చేశారండి ఆయనకి అంటారు, అంటే ఏనుగు ఎక్కించారండి ఆయన్ని అంటారు. ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి. లక్ష్మీస్థానం కుంభస్థలంలో ఉంటుంది. 5 చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి. 1 ఏనుగు కుంభస్థలం, 2 ఆవు యొక్క వెనక తట్టు, 3 తామర పువ్వు, 4 మారేడు దళం యొక్క వెనుక భాగం, అంటే ఈనెలు ఉంటాయే ఆ ఈనెలు ఉన్నటువంటి ప్రాంతం, 5వది పెళ్ళైనటువంటి ఆడది అంటే సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు, మంచిదే, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ బొట్టు ఉంది అంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భర్తకి లక్ష్మి ఎందుకు ఉంటుంది అంటే భార్య ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది కాబట్టి. సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం లక్ష్మీ స్థానం. ఈ 5 లక్ష్మీ స్థానాలు. అందులో ఏనుగు కుంభస్థలం ఒకటి. ప్రతిరోజు తెలిసి కానీ తెలియక కానీ ఏనుగు ముఖం వంక ఓసారి చూశారనుకోండి, అలక్ష్మి తొలగిపోతుంది, లక్ష్మి కటాక్షిస్తుంది. అంటే ఏది దరిద్రాన్ని కల్పిస్తుందో, ఏది దురదృష్టాన్ని ఇస్తుందో అది దూరంగా వెళ్ళిపోతుంది. ఏది కలిసొచ్చేట్టు చేస్తుందో అది కలిసొచ్చేటట్టు చేస్తుంది. ఇది దేని వలన సంభవము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని చూడడం వల్ల సంభవం. ప్రతిరోజు ఏనుగు ముఖం మనకు ఎలా కనపడుతుంది? అందుకే తాను దేవతాస్వరూపమై ఏనుగు ముఖంతో నిలబడ్డాడు ఆయన. మనం ఆదౌ పూజ్యో గణాధిప, ఒక్కసారి విఘ్నేశ్వరుడి మూర్తి వంక చూసి ఇలా నమస్కారం చేశామనుకోండి, ఏనుగు ముఖాన్ని తెలిసో తెలియకో మీరు చూశారు కాబట్టి దురదృష్టం పక్కకెడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అంతటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క ఏనుగు ముఖంతో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి వలన మాత్రమే సంభవమవుతుంది. అందుకే శ్లోకం పూర్తి చేస్తూ కళ్యాణ రూప అన్నారు శంకరాచార్యుల వారు.
కళ్యాణ రూప అంటే చూసినంత మాత్రం చేత ఎవరు శోభనములను ఇవ్వగలరో, ఎవరు శుభములను కటాక్షించగలరో అటువంటి వాణ్ణి కళ్యాణమూర్తి అని పిలుస్తారు. అంటే మనకి శుభములను ఇవ్వగలిగిన వాడు. ఆయనకి మీరు ప్రత్యేకంగా ఇంకా ఏం చేశారు అన్నదాంతో సంబంధం ఉండదు. మీరొక్కసారి ఆయన వంక చూస్తే చాలు, ఆయన సమస్త అనుగ్రహములను ఇచ్చేస్తారు. అలా ఇవ్వగలిగినటువంటి కళ్యాణ రూపం ఉన్నవాడు కాబట్టి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య, అంత గొప్ప ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేనా దాని విశేషం? కాదు. అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. ప్రాణులన్నిటిలోకి పెద్ద ప్రాణి ఏది అంటే ఏనుగు. కానీ దానికి ఒక గొప్ప వైభవం కూడా ఉంది. బుద్ధి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ అంటే ఏనుక్కి ఎక్కువ. సూక్ష్మ బుద్ధి అంటారు. అది ఉపయోగించడం కూడా అలా ఉపయోగిస్తుంది. దాని కళ్ళు చిన్ని చిన్ని కళ్ళు ఉంటాయి. మీరు ఒక పెద్ద దూలం అక్కడ పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది తొండం పెట్టి చుట్టి ఎత్తుతుంది. మీరు ఒక చిన్న గుండు సూది కింద పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది పరమ సౌలభ్యంగా తొండానికి గుచ్చుకోకుండా గుండు సూది నెత్తి మీ చేతికి గుచ్చుకోకుండా చేతిలో పెడుతుంది. అంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది, అంత స్థూలమైన విషయాన్ని పట్టుకుంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అంత చిన్నదాని దగ్గరికి వస్తుంది, అంత పెద్దదాని దగ్గరికి వెడుతుంది. ఇంత బుద్ధి వికసనం కలిగినటువంటి ప్రాణి లోకంలో ఏనుగొక్కటే. మిగిలిన దేనికి కూడా వైభవం లేదు. రెండు, ఏనుగు ఒక్కదానికే ఒక విశేషం, మిగిలిన ఏ ప్రాణికి ఆ విశేషం లేదు. కొన్నాళ్ళు మచ్చిక చేసుకున్నారనుకోండి, దాన్ని కట్టడానికి తీసుకొస్తున్నారనుకోండి, అది మొరాయిస్తుంది, రాదు. అంతవరకు ఎందుకంటే ఒక ఆవు ఉందనుకోండి, పరదేవతా స్వరూపం. కానీ ఆవుని మీరు కొంతసేపు బీడిలో వదిలేసి మీరు కట్టుకోయి దగ్గరికి ఆవుని తీసుకొస్తున్నారనుకోండి, అది రాదు, మొరాయిస్తుంది, కాళ్ళు నిగడదన్ని, నేను రానంటుంది. గట్టిగా లాగి తీసుకురావాలి పలు పట్టుకొని. ఒక్క ఏనుగు మాత్రం ఏం చేస్తుందో తెలుసా? దానికి తెలుసు, నేను తలుచుకుంటే పక్కన ఉన్నటువంటి మావటి వాణ్ణి తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టగలను, కింద పారేసి నా పాదం పెట్టి తొక్కేయగలనని తెలుసు. ఇంత తెలిసి ఉండి కూడా ఏనుగు తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది. ఏనుగు మీదకి ఎక్కడం అంత తేలిక కాదు, నిచ్చెనో ఏదో ఉండాలి. అది పక్కకు పోయింది అనుకోండి, నిచ్చెన కింద పడిపోతుంది. కానీ ఏనుగు తన మీదకెక్కడానికి తన కాలు తాను చాపుతుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలీదు, గురువాయూరులో రాత్రి ఏనుగులు వెడతాయి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పట్టుకుని. ముందు భద్రగజం వస్తుంది. భద్రగజం అంటే ఇగో ఈ పందిరి ఎంత ఎత్తుందో ఇంచుమించు అంత ఎత్తు, ఆ పూలదండ అంత ఎత్తు వరకు ఉంటుంది ఏనుగు. అదేదో నల్ల కొండొచ్చినట్టు ఉంటుంది. అంత పెద్ద ఏనుగు వస్తుంది ముందు, వెనక మిగిలిన ఏనుగులన్నీ వస్తాయి. దాని మీద కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెడతారు. అక్కడ కూర్చోవాలి ఎవరు? గుళ్ళో అర్చకుడు. అక్కడ కూర్చుని స్వామివారికి చామరం వేస్తూ గుడి చుట్టూ తిరగాలి ఏనుగు. ఎలా ఎక్కుతాడు దాని మీదకి? మీరు ఎప్పుడైనా చూడాలి చమత్కారం. దాన్ని గట్టిగా అరుస్తారు మావటి. అరవగానే అది ఏం చేస్తుందంటే ఒక్క కాలు ఇలా ఓ పక్కకి జాపుతుంది. జాపి విచిత్రం ఏమిటంటే దాని సంధిబంధములు బయటికి వచ్చేట్టుగా పెడుతుంది. అంటే ఇలా సొట్టలు పడేటట్టుగా పెట్టి పైన ఉన్న విగ్రహం కింద పడకుండా తల ఇలా కొద్దిగా ఉంచుతుంది. అర్చకుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ సొట్ట పెట్టిందో అక్కడ కాలు పెట్టి గభాలన పైకి దూకి దాని చెవు పట్టుకుంటాడు. చెవి పట్టుకుని తల కదపకుండా అలాగే నించుంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కినట్టు అంచెల మీద ఎక్కేసి ఆ పైకి ఎక్కి కూర్చుంటాడు. తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది, తనని తెలుసుకోవడానికి తానే సాధనమై తానే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడిగా. అందుకే ఏనుగు ముఖంతో ఉంటాడు. ఆయన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? కానీ ఒక్క నమస్కారం పెడితే ఆయన అర్థమయ్యేటట్టు ఆయనే అనుగ్రహిస్తాడు. మావటికి ఏనుగు లొంగిపోతుంది. బక్క మావటిని తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టేయగలదు. కానీ మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, ఏనుగుల శాల అని ఉంటుంది. ఏనుగుల శాల దాకా పెడతారు. వెళ్ళిన తర్వాత పెద్ద ఇనప గొలుసు ఉంటుంది, దాన్ని కాలుకి చుట్టాలి. ఏనుగు కాలుకి చుట్టి కడతారు, మెడకు కట్టరు. ఆ పెద్ద గొలుసు అక్కడ పడుంటే
దాన్ని ఎత్తి ఏనుగు కాలుకి తిప్పాలంటే చాలా కష్టం. ఏనుగు ఏం చేస్తుందంటే మావటి పక్కన వచ్చి నిలబడితే తన కాలు ముందుకు పెట్టి గుండ్రంగా స్తంభంలా ఉంటుంది. ఆ స్తంభం పక్కన తన కాలు చాపి తన తొండంతో గొలుసు తీసి చిక్కు లేకుండా చేసి తన కాలు చుట్టూ తిప్పి మావటి చేతికి ఇస్తుంది. యువతలకి తిప్పి తాళం కప్పేసేస్తాడు. ఇప్పుడు తనని కట్టడానికి కాలు చాపింది ఎవరు? ఏనుగే. తన కాలుకి గొలుసు చుట్టుకున్నది ఎవరు? ఏనుగే. తాళం వేసేయమని అందించింది ఎవరు? ఏనుగే. ఇంత గొప్ప పరమాత్మ అయినటువంటి విఘ్నేశ్వరుడు మనలాంటి చిన్న భక్తుడికి వశుడైపోయి నేను నీ చేత బంధింపబడతానరా అని మన గుండెల్లో కూర్చుంటాడు. నేను తొందరగా వశపడిపోతాను సుమా, ఒక్క నమస్కారం భక్తితో చేస్తే చాలు, నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య ఏనుగు ముఖంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి, ఆయన ఏమీ ఏదో మామూలుగా అనరు. అసలు ఏనుగుని సింహం పూజ చేయడం ఏమిటిరా అన్న ఆలోచన వచ్చేటప్పటికే అలా ఎక్కడ పూజ చేసిందండి అని అడిగి తెలుసుకోవడమే పెద్ద ధ్యానం. అలా ధ్యానం చేయిస్తారు. ఏనుగు ముఖంతోనే విఘ్నేశ్వరుడు ఉండిపోవడం వెనక ఇన్ని మహత్తరమైనటువంటి కారణములు ఉన్నాయి. ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్ళడం, ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు. అందుకే విధీంద్రాది ఆది 2 అక్షరాలు వేయడం వెనక రహస్యం అది. మీరు చూడండి, అసలు విఘ్నేశ్వరుడు యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని నేను మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పా, పరమశివుడంతటి వాడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు. పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతో భండాసుర సంహారం చేసింది. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతుంటారు కదా, చదువుతున్నప్పుడు అందులో భండాసురుడికి లలితాదేవికి జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారు. ఆమె అగ్ని ప్రాకారాన్ని నిర్మించింది, అగ్నిహోత్రంతో కోట కట్టింది. అందులో ఆవిడ సైన్యాలన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ స్త్రీలు, దేవతాగణాలు, అందరూ ఆవిడ పనుపున యుద్ధం చేస్తున్నారు. భండాసురుడు ఏం చేశాడంటే, ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో, ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదో ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, న్యూక్లియర్ బాంబు అనే రకరకాల ఆయుధాలు వచ్చాయి. అలా ఆ రోజుల్లో అస్త్రాలు ఉండేవి. ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి. ఏదో జృంభణాస్త్రము అన్నారనుకోండి, అది అభిమంత్రించి విడిచిపెడితే అందరికీ ఆవలింతొచ్చి మత్తొచ్చి పడుకుంటారు. అలా ఆయన ఏం చేశాడంటే, అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి మహాగణేశ యంత్రాన్ని విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పెట్టేశాడు. ఇప్పుడు అది పైకి కనపడదు, యంత్రం లోపల పెట్టేస్తారు. యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టరు, యంత్రం భూమి లోపల పెడతారు. కానీ దాని శక్తి పైకి వస్తూ ఉంటుంది, వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటిని నడిపించేస్తుంటుంది. ఆ శక్తి ఉంటుంది యంత్రానికి. వాడు మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు. ఆ యంత్రం ఎప్పుడైతే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం ఎందుకు చేయాలి ఈవిడ పనుకున్న యుద్ధం? మనందరం యుద్ధం చేయడం ఏమిటి? ఈవిడ మనకి చక్రవర్తిని ఏమిటి? మనం ఎందుకు యుద్ధం చేయాలి? మనం చెయ్యొద్దు, మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యుద్ధంలో అమ్మవారి పనుపన యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది. ఎంత ఆశ్చర్యం! అప్పుడు అమ్మవారు ఆలోచించింది, ఎందుకు ఇలా జరిగిందని. ఓ, మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు వాడు. ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు. నాకు విఘ్నం వచ్చింది. ఇప్పుడు నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు. విఘ్నం వచ్చిందా లేదా? ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి. ఆవిడేం చేసింది, మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు లేనివాడు అనుకోకూడదు, ఎప్పుడూ ఉంటాడు, అవతారంగా వస్తూ ఉంటాడు. విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడేం చేసింది, తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది. ఒక్కసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతున్నారు కదా లలితా సహస్రంలో మీరు. మహాకామేశ్వరుడి వంక ప్రేమతో చూసింది నవ్వుతూ. మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు. ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు.
ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి, మీకు చెప్పే కదా సదాబాల రూపాపి, అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని. అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం. మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చికాకు పడతాడు. పిల్లలకి పెట్టాలి ప్రసాదం. కాబట్టి మిగిలిన చోట్ల అంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలని. విఐపీలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలకి పెట్టాలి. కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, అమ్మ ఆజ్ఞ, ఏం చేయమంటావు అన్నాడు. ఒరేవాడు విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్ని ప్రాకారంలో ఎక్కడో పాతిపెట్టాడు రా, నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు, ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు. ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్నయంత్రం, ఆయనకి తెలియదు ఎక్కడ ఉంటుందో. ఆయన వచ్చి చూశాడు, పసిగెట్టాడు ఇక్కడుంది విఘ్నయంత్రం అని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు. తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల చేత పొడిచి బదలగొట్టేశాడు. బదలగొట్టేయగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది. ఇదేమిటి ఇంత పొరపాటు చేశాం, అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పరుపున యుద్ధం చేయకపోవడం ఏమిటి, చాలా పెద్ద తప్పు చేశాం మనం, బయలుదేరండి మనందరం అమ్మవారి పరుపున యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత, తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయి. అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా? తండ్రికి ఉపకారం చేశాడు, తల్లికి ఉపకారం చేశాడు, మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు. నిన్ననే చెప్పా మీకు, రంగనాథస్వామిని శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడే. అంతేకాదు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతువు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకుని పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటారు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. ఆ ఉప్పూరు పక్కనే ఉంది, నవపాషాణం పక్కన. ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నానన్నాడు. వెంటనే మేనమామ కదా మరి, శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు, మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని మేనమామనంటే ఒప్పుకోడు. అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు, ఇక్కడి నుంచి కట్టద్దు, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి సేతువు కట్టు, కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది, నీకు కష్టం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతువు చేరుతుంది, అందుకని అక్కడి నుంచి సేతువు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలామందికి కలలో కనపడి చెప్పాడు, నా మేనమామ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకుని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతువు కట్టడానికి నన్ను పూజ చేశాడు. అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తుంటాడు. అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను, పందిట్లోనే ఉంటాను. ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూరులో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు. ఎంతమందో వెళ్ళి దర్శనం చేస్తుంటారు ఉప్పూరు విఘ్నేశ్వరుడు. వాతాపి గణపతిం భజే అంటారు ముత్తుస్వామి దీక్షితుడు. వాతాపి గణపతి అంటే మహానుభావుడు. అదే మూర్తిని తీసుకెళ్లి మళ్ళీ తిరువయ్యూరులో ప్రతిష్ఠ చేశారు. ఆయన్నే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేశారు. కాబట్టి అంత అద్భుతంగా ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశారు. ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు. ఇందువల్ల వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు. కానీ వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు. ఆమె ఒక గిరిజన నాయకుడు, అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది. ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, మెరుపు తీగలా ఉండేవాడు.
ఈయన వస్తే ఆవిడ చూసేది కాదు, వెళ్ళిపోయేది. బాబోయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని వెళ్ళిపోయేది. సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక. అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు. ఎలా? అన్నయ్యని అడిగాడు. అన్నయ్య ఎలా అన్నయ్య, అసలు నాతో మాట్లాడదు, వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు, నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను, నన్ను పూజ చెయ్యి అన్నాడు. ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి, ప్రదక్షిణం చేసి. నేనున్నాను కదరా, నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడ నించో అన్నాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వల్లీదేవి చెలికెత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది. వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్ళి తొండం ఎత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘీంకారం చేస్తూ పరుగులు తీశాడు. అయ్య బాబోయ్, పిచ్చెక్కిన ఏనుగు వచ్చేస్తోంది, ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించుకుంది. ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేశాడు, మాయమైపోయాడు. ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు. ఆ తర్వాత వల్లీ కళ్యాణం అయిపోయింది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు? విఘ్నేశ్వరుడే. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తాడంటే విఘ్నేశ్వరుణ్ణి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.